Hi, welcome to SV Maths channel. Inter Maths 2BMI integration. Exercise 6th B. 6th B లో థర్డ్ రోమన్ లో 14th sum. ఓకే, థర్డ్ రోమన్ లో 14th sum. ఓకేనా? ఇంటిగ్రల్ cos x into cos 3x dx. ఓకే, సో లాస్ట్ వీడియోలో కంటిన్యూ చేసినామా? లాస్ట్ వీడియో చెప్పాను ఆల్రెడీ. సో cos a cos bకి ఫార్ములా చెప్పాను. సో సేమ్ ఫార్ములా. ఓకేనా? ఒకసారి ఫార్ములా రాద్దాం చూడండి. 2 cos a cos b is equal to ఫార్ములా ఏంటి? 2 cos a cos b is equal to cos of a plus b plus cos of a minus b. సో ఇదే ఫార్ములా. ఓకేనా? సో cos a cos b ఏమవుతుందమ్మా? ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇటే వస్తే డివైడ్ అవుతుంది. అంటే cos of a 1/2 ఇంటూ cos of a plus b ప్లస్ cos of a minus b. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా? ఓకేనా? చూడండి. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు? కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 3x. సో తీసుకోండి, ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 3x. సో అంటే 1/2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3x. ఓకేనా? అర్థమైందా? సో ఏమవుతుంది? 1/2 ఇంటూ ఏమైంది ఇక్కడ? కాస్ ఎక్స్ ప్లస్ 3x అంటే 4x. సో ఇక్కడ ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3x అంటే మైనస్ ఒక ఎక్స్ తీస్తే అవుతుంది మైనస్ 2x. ఓకేనా? అర్థమైందా? సో 1/2 ఇంటూ కాస్ 4x, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? ప్లస్ కాస్ ఎక్స్. సో ప్లస్ కాస్ 2x. ఓకేనా? అర్థమైందమ్మా? సో సొల్యూషన్ చూడండి ఏమవుతుంది. సో ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నాం చూడండి. ఇంటిగ్రల్ cos x ఇంటూ cos 3x dx. ఓకేనా? సో ఇదంతా ప్లేస్లో ఏమొచ్చింది మనకి? 1/2 ఏమొచ్చింది? cos 4x ప్లస్ cos 2x. సో అదే రాస్తాం చూడండి. 1/2 ఇంటూ cos 4x ప్లస్ cos 2x. ఓకేనా? ఇంటూ dx. సో ఇండివిజువల్గా రాస్తున్నాను చూడండి. 1/2 ఏమని రాయొచ్చు దీనికి? cos 4x dx ప్లస్ 1/2 ఇంటిగ్రల్ cos 2x dx. సో మళ్ళీ ఫార్ములా cos ఆఫ్ ax ప్లస్ bకి ఫార్ములా ఇంటిగ్రల్ cos ఆఫ్ ax ప్లస్ bకి ఫార్ములా ఏంటి? dx ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ ax ప్లస్ bకి ఫార్ములా అమ్మా మైనస్ 1/a, అంతే కదా? మైనస్ 1/a కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీకి మైనస్ 1/a చూడండి ఒకసారి. సారీ 1/a సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. సైన్కి అయితే మైనస్ 1/a వస్తుంది. ఓకేనా? 1/a సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో 1/2 ఇంటూ 1/a అంటే అంతే ఇక్కడ 1/4. ఓకే, సైన్ బి అనేది 0. సో సైన్ 4x. ఓకేనా? ప్లస్ 1/2 ఇంటూ ఇక్కడ చూడండి 1/a అంటే 1/2 సేమ్ సైన్ 2x. ఓకే, ప్లస్ సి. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? సో 1/4 ఇంటూ 2 4 2s are 8. సో సైన్ 4x ప్లస్ 1/4 సైన్ 2x. ఓకేనా? అర్థమవుతుందా? ప్లస్ సి. ఓకే, అర్థమైందమ్మా? సో ఇలా వదిలేసినా పర్వాలేదు, లేదంటే 1/8 కామన్ తీసివేసినా ప్రాబ్లం లేదు. చూడండి ఇది ఎంత వచ్చింది ఇక్కడ మీకు? సైన్ 2x అంటే సైన్ 4x ఇంకా సబ్స్టిట్యూట్ చేయాలి కదా, వాల్యూస్ వేద్దాం ఉండండి. సైన్ 4xకి ఎంత వచ్చింది మనకి వాల్యూ? 1/4 సైన్ 1/8 సైన్ 4x ప్లస్ 1/4 సైన్ 2x ప్లస్ సి, అంతే కదా? సో దీన్ని ఇలా వదిలేయచ్చు. ఓకే, ఓకేనా? నెక్స్ట్ సమ్ అర్థమైందమ్మా? ఒకసారి చూడండి, సేమ్ మెథడ్ పైదల్లాగే సేమ్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ cos x ఇంటూ cos 3x. ముందు ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు? cos x ఇంటూ ఇక్కడ cos 2x ఇచ్చినట్టున్నారు. ఓకే, సో లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. సో cos a cos b అంటే ఫార్ములా ఏంటి? 2 cos a cos bకి ఫార్ములా cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. ఓకేనా? సో ఈ ఫార్ములా యూజ్ చేసాం. సో ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటే పోతే డివైడ్ అవుతుంది. ఇక్కడ x 2x ab ప్లేస్లో ఉన్నాయి. సో x ప్లస్ 3x అనమాట, అంటే 4x. x మైనస్ 3x అంటే మైనస్ 2x. cos ఆఫ్ మైనస్ x అంటే ప్లస్ cos x. ఓకే, సో అదే వాల్యూ తీసుకున్నాం ఇక్కడ.
ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీకి ఫార్ములా ఏంటంటే 1/a సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీకి -1/a వస్తుంది. ఓకేనా. ఇక్కడ మాత్రం +1/a. ఓకే. కాస్ ఉన్నప్పుడు సైన్ వస్తుంది, సైన్ ఉన్నప్పుడు కాస్ వస్తుంది అంతే. ఓకేనా. సో వాల్యూస్ వేసి సింప్లిఫై చేసాం. ఓకే. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. ఓకే, అర్థమైందమ్మా. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ కాస్ 4x dx. చూడండి సొల్యూషన్. ఇంటిగ్రల్ కాస్ 4x dx కదా. దీన్ని ఏమని రాయొచ్చు? a² హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. a⁴ ఏమని రాయొచ్చు? a² హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. సో చూడండి ఇంటిగ్రల్ cos² x హోల్ స్క్వేర్ dx. దీనిలో అంటే పెట్టండి. ఇప్పుడు చూడండి ఒకసారి చూడండి. cos²x చూడండి cos²x హోల్ స్క్వేర్ కదా మనం తీసుకుంది. చూడండి ఒకసారి cos² aకి ఫార్ములా ఉంది. cos² aకి ట్రిగ్నామెట్రీలో ఒక ఫార్ములా వస్తుంది. ఏంటంటే అది 1 + cos 2x/2. ఇది ఫార్ములా. cos² xకి ఫార్ములా 1 + cos 2x/2. సో దీనికి హోల్ స్క్వేర్ కదా. అంటే ఏంటి? 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1/4. సో ఇది ఎట్లా ఉంది? a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే a² + b² అంటే cos² 2x + 2ab 2 × cos 2x. ఓకేనా, అర్థమైందా? ఓకేనమ్మా. సో 1/4 1 ప్లస్ చూడండి ఈ 2 cos 2x ముందు రాస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీని cos² xకి ఫార్ములా ఏంటి? 1 + cos 2x/2. అదే cos² 2x ఇక్కడ 2 ఉంది అంటే 2 × 2 ఇక్కడ ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఫార్ములా ఏమవుతుంది? సో ఫస్ట్ ఇట్లా రాయండి, నెక్స్ట్ స్టెప్లో రాద్దాము, డౌట్ ఉండదు మీకు. ఓకే. 1/4 × 1 + 2 cos 2x ప్లస్ cos² x ప్లస్లో 2x ఉంది అంతే. అంటే 1 + 2 × 2x. సో ఏమవుతుంది? 4x/2. ఓకే, అర్థమైందమ్మా ఇక్కడ. ఓకేనా. సో 1/4 × 1 ప్లస్ చూడండి ఇక్కడ ఎల్సిఎం చేసేద్దాం. 2 తోటి ఎల్సిఎం చేద్దాం. ఓకేనా. అంటే ఏమవుతుంది? 2 + 4 cos 2x ప్లస్ 1 + cos 4x/2. ఓకే. సో 2 4s are 8 1/8. ఓకేనా. సో ఇది ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? చూడండి 2 + 1 3 3 + 4 cos 2x ఇంతంతా అలా వదిలేయడమే. 4 cos 2x. ఓకేనా, ప్లస్ cos 4x. ఓకే, ఇంకేం చేయడానికి లేదు కదా. ఓకేనామా, అర్థమైందా? 1/8 + 3 + 4 cos 2x + cos 4x. ఓకే. సో ఇది వచ్చింది. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు వాల్యూలోను. తీసుకోండి వాల్యూ. cos² x హోల్ స్క్వేర్ అని రాసాం కదా ఇక్కడ. సో ఇది ఈ వాల్యూ మొత్తం వేయాలి. అంటే 1/8 3 + 4 cos 2x + cos 4x. ఓకేనా, ఇంటూ dx. ఓకే. సో 1/8 బయట రాసేయండి. ఇంటిగ్రల్ చూడండి ఇంటిగ్రల్ 3 dx ప్లస్ ఇది మొత్తం అంతటా చెందుతుంది కదా 4 × చూడండి ఇక్కడ మళ్ళీ cos 2xకి ఫార్ములా నెక్స్ట్ స్టెప్లో రాద్దాము. ఇంటిగ్రల్ cos 2x. ఓకే, అర్థమవుతుందా? ప్లస్ ఇంటిగ్రల్ cos 4x. సారీ ఇక్కడ dx రాయండి. 4x dx. ఓకేనా. 1/8 × 3 dx అంటే 3x కదా. ఇంటిగ్రల్ 3 dx అంటే 3x ప్లస్ 4 × చూడండి ఇక్కడ cos 2x మళ్ళీ cos ఆఫ్ ax + b. cos ఆఫ్ ax + b అంటే cos ఆఫ్ ax + bకి ఫార్ములా 1/a sin ఆఫ్ ax + b కదా. సో 1/a అంటే 1/2 sin ax + b అంటే మళ్ళీ sin 2x. ఓకేనా. ప్లస్ ఇక్కడ చూడండి cos 4x సేమ్ ఫార్ములా
1/a అంటే ఏమవుతుంది ఇక్కడ 1/4 sin 4x ప్లస్ సి. ఓకే, అర్థమైందమ్మా? సో 1/8 ఇంటూ, సో సింప్లిఫై చేద్దాం చూడండి, 3x, ఇక 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంతే. 3x ప్లస్ 2 sin 2x, ఓకేనా? 3x ప్లస్ 2 sin 2x ప్లస్ 1/4 ఎంత వచ్చింది ఇక్కడ sin 4x, ఓకే, ప్లస్ సి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేద్దామంటే ఆన్సర్లో మనకి ఏమి ఇచ్చాడు, 1/32 కామన్ తీసాడు చూడండి. 1/32 కామన్ తీస్తున్నాను చూడండి. కామన్ తీసినప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, 12 వస్తుంది. 12 ఎట్లా వచ్చిందంటే ఒకసారి 12/32 వేసుకోండి. అంటే 4 3s are 4 8s are, ఓకేనా? సరిపోయింది కదా. ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 8 వస్తుంది చూడండి. 8 sin 2x అంటే 8/32 ఎంత, 1 2s are కదా, 2 sin 2x కదా, 2/8 వస్తుంది అంతే కదా. 8/32 అమ్మా, 4 2s are 4 8s are, ఓకే. ప్లస్ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ sin 4x, ఓకే, ప్లస్ సి. ఓకేనా? అర్థమైందా? చూడండి ఒకసారి ఇక్కడ కాస్ పవర్ 4xని కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనకి కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఉంది. కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, 1 + cos 2x/2. ఓకే, సో 1 + cos 2x/2 హోల్ స్క్వేర్ చేసాం. సో ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, సో a² + b² + 2ab. ఓకేనా? 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. సో మళ్ళీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో 2x ఉంది అంటే ఏమవుతుంది, ఫార్ములా 1 + cos 4x/2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ మాత్రమే 2 × 2x అనమాట. ఈ 2 ఇది కామన్గానే ఉంటుంది, 1 + cos 4x/2. సో ఇక్కడ ఎల్సిఎం చేసాం. ఓకే, ఓకేనా? ఎల్సిఎం చేసి ఈ 2 అనేది 4 2s are 8 బయటకు తీసుకొస్తాం. ఓకేనా? సో ఇక్కడ వాల్యూస్ తీసుకున్నాం, ఇండివిజువల్గా ఇంటిగ్రల్స్ అప్లై చేసాం. ఓకే, సో ఇక్కడ cos 2xకి ఫార్ములా మళ్ళీ 1/a sin of ax + b, cos of ax + b ఫార్ములా ఇది. 1/a sin of ax + b ఇక్కడ ఫార్ములా రాయలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 1/2 sin 2x ప్లస్ 1/4 sin 4x ప్లస్ సి. సో ఇక్కడికి వచ్చి సింప్లిఫై చేసి 1/32 కామన్ తీసాం. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకేనా? ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా. ఓకేనా? ఇక్కడ వచ్చి 1/32 కామన్ తీసాం. ఓకే, నెక్స్ట్ 16th సమ్ చూద్దాము. సో థర్డ్ రామన్లోనే 16th సమ్. ఓకేనా? ఓకే, చూడండి ఏంటి 16th సమ్ ఏంటంటే, సో థర్డ్ రామన్లో 16th సమ్. ఓకే, ఎక్సర్సైజ్ 6th B. సో ఇంటిగ్రల్ x × 4x + 3 dx. ఓకేనా? సో ఇది ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ తీసుకోండి, లెట్ 4x + 3 = t అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేయండి మళ్ళీ ఆన్ బోత్ సైడ్స్. సో 4x. ఓకేనా?
4xకి 1 కదా, 4 ఇంటూ dx. ఓకేనా, సారీ ఇక్కడ టీ స్క్వేర్ అనుకోండి, దీన్ని 4x + 3 టీ స్క్వేర్ అనుకోండి అమ్మా, రూట్ ఉంది కదా అందుకని 2t dt. ఓకే, సో ఇక్కడ dx ఏమవుతుంది, 4 అనేది ఇటేపు మల్టిప్లై అవుతుంది, సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది కదా, అంటే 2 2s అంటే ఏమొస్తుంది 1/2 t dt. dx = 1/2 dt. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇక్కడ దీని నుంచి ఒకసారి చూడండి అమ్మా, 4x + 3 = t స్క్వేర్ కదా, 4x ఏమని రాయొచ్చు, t స్క్వేర్ - 3 అని రాయొచ్చు కదా. అప్పుడు x ఏమవుతుంది, సో 4 అనేది మల్టిప్లై అవుతుంది, సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది, అంటే ఏంటి t స్క్వేర్ - 3/4. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఓకే, చూడండి సొల్యూషన్ చూడండి. సో ఇంటిగ్రల్ సొల్యూషన్ ఎంత సొల్యూషన్లో భాగమే. ఓకేనా, x × 4x + 3 dx. ఓకే, సో చూడండి x అంటే మనకి ఏమొచ్చింది, x ప్లస్లో ఏం రాయొచ్చు, t స్క్వేర్ - 3/4 కదా. సో చూడండి అదే రాస్తున్నాను. స్క్వేర్ రూట్ 4x + 3 అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ t స్క్వేర్ కదా. dx అంటే ఏంటి, 1/2 t dt. ఓకేనా, ఇంతవరకు క్లియర్ అయింది కదా, అర్థమైందా. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ఓకేనా, సో చూడండి ఒకసారి, t స్క్వేర్ - 4 అమ్మా, ఇది 3 కాదు. సో 4 2s 8 కదా, 1/8 బయట రాసేయండి. t స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, సో t స్క్వేర్ - 3 ఇంటూ t కదా, ఇంటూ t ఇంటూ t ఏమవుతుంది, ఈ t స్క్వేర్ dt. ఓకే, అర్థమైంది కదా ఇంతవరకును. సో చూడండి ఒకసారి, 1/8 t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ ఏమవుతుందమ్మా, మల్టిప్లై చేస్తాను చూడండి, ఇది t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ అంటే t⁴ మైనస్ 3t స్క్వేర్ dt. అంతే కదా. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా అందరికీ. ఓకేనా, అర్థమైందా. చూడండి 1/8 t⁴ ఇండివిజువల్గా రాస్తాను dt మైనస్ 3 ఇంటిగ్రల్ t స్క్వేర్ dt. ఓకేనా, ఓకేనమ్మా ఇంతవరకును. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ చూడండి ఒకసారి మళ్ళీ రాద్దాం ఇది. ఓకే, ఇది ఒకసారి రాద్దాం ఉండండి. 1/8 t⁴ dt మైనస్ 3t స్క్వేర్ dt. ఓకేనా, సో ఈ 1/8 అనేది మొత్తం అంతటికి చెందుతుంది కదా. ఇప్పుడు చూడండి, సో 1/8 t⁴ dxకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ x⁴ dxకి ఫార్ములా xn+1/n+1 కదా. సో అదేవిధంగా t⁴ 4+1/4+1 మైనస్ 3 ఇంటూ 2+1/2+1 అంతే కదా, ప్లస్ c. సో 1/8 ఇంటూ t⁵/5 మైనస్ 3 ఇంటూ t³ t⁵3/3 ప్లస్ c. ఓకేనా, సో 1/8 ఇంటూ అసలు t అంటే ఏంటి ఏమనుకున్నాం మనం ఇక్కడ, టీని ఏమని తీసుకున్నాం మనం ఇక్కడ చూడండి ఒకసారి. t ఏమవుతుంది, t స్క్వేర్ = 4x + 3. సో t ఏమవుతుంది, పవర్ 1/2 కదా, రూట్ కదా, రూట్ అంటే పవర్ 1/2 కదా. సో 4x + 3 రూట్ వేసేయండి. ఓకేనా, /5 మైనస్ 3 ఇంటూ 4x + 3 హోల్ క్యూబ్. ఓకే, ప్లస్ c. ఓకేనమ్మా అర్థమైందా. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. సరే ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం, అంటే 1/8 ఇంటూ పవర్ 5 ఇక్కడిది. ఓకేనా, దీన్నే ఏమని రాయొచ్చు, 4x + 3 హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు, అంటే 5/2 అవుతుంది, /5 మైనస్. ఓకేనా, 3 క్యాన్సిల్ అయిపోయింది కదా, అంటే ఏంటి 4x + 3 హోల్ పవర్ 1/2 అంటే 3/2. ఓకే, ప్లస్ c.
అర్థమైందమ్మా? దీన్నే మల్టిప్లై చేస్తే 8 తోటి 8 5 ఆర్ 40 4x + 3 హోల్ పవర్ 5/2 మైనస్ 1/8 4x + 3 హోల్ పవర్ 3/2 ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? చూడండి ఒకసారి, చాలా ఈజీ అమ్మా ప్రాబ్లము, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ ఏం తీసుకున్నామంటే 4x + 3 = t² అనుకున్నాం. సో డిఫరెన్షియేటింగ్ చేసాం బోత్ సైడ్స్. సో 4dx = 2d dt. dx = 4 అనేది మల్టిపుల్ అవుతుంది. సో ఇటు వస్తే డివైడ్ అవుతుంది, అంటే tdt 1/2 tdt. ఇక్కడే 4x = మనం ఎందుకంటే x వాల్యూ కావాలి కాబట్టి x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడే 4x = t² - 3, x = t² - 3/4. ఓకే, సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి ఇక్కడ t² - 3/4 × √t², 1/2 tdt అంటే dx ప్లేస్లో. ఓకేనా? సో 4 × 2 అంటే 8, t² - 3 × t². ఇది మల్టిప్లై చేస్తాం, t⁴ × -3t². సో ఇండివిజువల్గా రాసాం. ఓకే, ఇండివిజువల్గా రాసి ఇంటిగ్రల్స్ అప్లై చేసాం. ఓకేనా? x⁴n dxకి ఫార్ములా x⁴n+1/n+1. సో అదేవిధంగా ఏమవుతుంది ఇక్కడ x⁴ 4 + 1/4 + 1. సో t⁴5/5. t కదా, x ప్లేస్లో t ఉంది. ఓకే, t అంటే ఏంటి? √4x + 3. సో అదే వేసాను, అంటే 4x + 3 1/2 కదా, హోల్ పవర్ 1/2 కదా ఉన్నట్టు, అంటే 5/2. ఓకేనా? ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడే క్యాన్సిల్ చేస్తాము, మళ్ళీ ఇంకో స్టెప్ అనవసరం, ఇక్కడ రాయని అవసరం లేదు. ఓకేనా? సో హోల్ పవర్ 1/2 అంటే 3/2. ఇది మల్టిప్లై చేస్తాం. సో 1/40 × 4x + 3 హోల్ పవర్ 5/2 మైనస్ 1/8 × 4x + 3 హోల్ పవర్ 3/2 ప్లస్ c. ఓకే, అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకేనా? ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.